నిన్న రాత్రికి ఒక ఇన్పుట్ వచ్చింది. దాని మీద మన ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం అండ్ మొయినాబాద్ పోలీసులు అందరూ కలిసి ఒక ఫామ్ హౌస్ లో తోలుకట్ట దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లోకి వెళ్లి అక్కడ రైడ్ చేయడం జరిగింది. కోళ్ల పందాలు జరుగుతున్నాయి అని చెప్పే ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు వెళ్లారు. ఏదో 4-5 2 కోళ్లు ఉంటాయి అనుకున్నాం. ఫస్ట్ లోపలికి వెళ్లిన తర్వాత అర్థమైంది అది చాలా ఆర్గనైజ్డ్ గా టెంట్ వేసి తర్వాత ఒక రింగ్ వేసి చుట్టూతర ఆడియన్స్ కోసం చైర్స్ వాటర్ బాటిల్స్ అన్ని పెట్టుకొని ఏపీలో మనం చూస్తుంటాం అదేవిధంగా అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో శివకుమార్ వర్మ ఎలియాస్ గబ్బర్ సింగ్ అని చెప్పి అక్కడ గోదావరి జిల్లా ఇతను ఆర్గనైజ్ చేశాడని మనకు ప్రాథమికంగా తెలిసింది. అతని కన్ఫెషన్ లో కూడా అదే వచ్చింది. నిన్న 64 మెంబర్స్ టోటల్ గా అరెస్ట్ చేయడం జరిగింది. 64 లో 53 మెంబర్స్ మనకి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ప్లస్ 4 మెంబర్స్ వీళ్ళు కోళ్ళని కేర్ టేకర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ మాత్రం వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే కూకట్పల్లి ఏరియాలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మెజారిటీ వాళ్ళందరూ అక్కడ వాళ్ళే. ఈ కోళ్లు ఇవన్నీ కూడా కార్లలో ఇక్కడ తీసుకొని వచ్చి కొన్ని ఏమో ఇండివిజువల్ గా ఆ గేమ్ ఆడేవాళ్ళు తెచ్చుకుంటారు, కొన్ని ఆర్గనైజర్స్ తెప్పించినాడు. ఇవన్నీ కూడా కార్లలో వచ్చినందుకు ఎక్కడ ఎవరు చెక్ చేయటం కానీ అట్లా జరగదు. తర్వాత ఈ కోళ్ల పందాలు కూడా మనకి ఇక్కడ అలవాటు లేదు. అది వాళ్ళందరికీ ఒక క్లోజ్డ్ గ్రూప్ లో కావాలని ఆర్గనైజ్ చేసుకుంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావడం తక్కువ. దీంట్లో ఇది 3rd టైమే కాబట్టి మన వాళ్ళకి ఇన్పుట్ పబ్లిక్ సపోర్ట్ తో వచ్చింది. ఇది రైడ్ చేయటం అది జరిగింది. ఇప్పుడు దీంట్లో వీళ్ళందరి దగ్గర కలిపి 30 lakhs ప్లస్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. 84 కోళ్లు మనము సీజ్ చేసినాము. 46 ఆ కోళ్ల కత్తులు సీజ్ చేయడం అయింది. 55 కార్స్ కూడా సీజ్ చేశాము, అది ఫామ్ హౌస్ లోనే ఉంచారు. తర్వాత ఒక 64 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజర్ ఎక్కడైనా సార్? ఇతను గోదావరి జిల్లా అంటే ఇతను 2013 లో కూడా ఇతని మీద ఒక గేమింగ్ యాక్ట్ ఉంది. ఇప్పుడు మళ్ళా ఈ రికార్డ్ ప్రకారం అయితే ఇది ఫస్ట్ కేసు ఇప్పుడు మన దగ్గర. ఓకే సార్.
ఫోన్ నెంబర్ చెప్పండి. 950